బ్యాక్ తో రావాలి. మీకు కొంచెం ప్రసాదం పెడితే ఇక్కడ స్పెషల్ గెస్ట్ అన్ని చూసాను మరి ఇక్కడికి వచ్చి నేను ప్లాస్టిక్ సర్జరీ అంటే బాగా చూసాను ఇక్కడికి వచ్చి 15 years కానీ బాగా చక్కగా హ్యాపీగా ఉంది. మీకు వాళ్ళ ఆపరేషన్ కాబట్టి కొద్దిగా నాలుగు పెట్టి కొద్దిగా టచ్ చేస్తారు. I wish everyone World Plastic Surgery Day. We are standing on the shoulders of our giants and teachers, and I would wish to bring this department to a national level department because this is what my dream had been to. Naku ikkade vachesi almost 2003 loni ee plastic surgery department ke join ayan. And not only 2003, I worked as a house surgeon in 1994 also in this hospital. And we have brought this department to this level, and I thank all the supporting staff, anesthetists, especially our superintendent Dr. Kiran Garu for supporting me in this endeavor. And I just also want to say that mana andar kalsi inka prayatnam cheste inka mundu velochu. And I'm happy to say that I have a very good team of plastic surgeons, our 6 postgraduates, Assistant Professor Dr. Chandralekha and Associate Dr. Prasad Garu to support me in this endeavor. Thank you all. సో ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడానికి సూపరింటెండెంట్ గారు చాలా పేస్ తీసుకొని అందరినీ మొబిలైజ్ చేసి రియల్గా కూడా ఇంతమంది నార్మల్ వర్కింగ్ డేలో ఎలా వర్క్ చేశారో అంతమంది అలాగే వచ్చేసి వర్క్ చేస్తున్నందుకు రియల్గా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. రియల్లీ వి కంగ్రాచులేట్ సార్. ఈ విషయం రియలీ ఇంత బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుందని మేము అనుకోలేదు సార్. రియల్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ అండ్ మేడం హెచ్ఓడి మేడం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Plastic surgery day and we should bring the awareness about the speciality and we should conduct free surgeries on the occasion of that. ఆ సందర్భంగా సునీతా శంకర్ మేడం ఫ్రీ సర్జికల్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేశారు అండ్ సూపరింటెండెంట్ సార్ సపోర్టెడ్ ఇట్ వెరీ వెల్ అండ్ వీఆర్ డూయింగ్ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆల్ ద కేసెస్ దట్ కవర్ అండర్ ప్లాస్టిక్ సర్జరీ ఆన్ దిస్ డే. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద సూపరింటెండెంట్ సార్, సిఎస్ఆర్ఎంఓ సార్ అండ్ మేడం. లాంగ్వేజ్ హిందీనే కదా, మీ హిందీ బాగుంటుందిరా. ఎంఓటి అంటే మోడిఫైడ్ ఓటీ అనుకోవాలా, మోడర్న్ ఓటీ అనుకోవాలంటే మోడర్న్ ఓటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మోడర్న్ సర్జరీస్ అని కూడా జరుగుతుంది. మోడర్న్ మెడిసిన్లో ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళ పాత్ర అద్భుతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తామంటే సుశ్రుత కనబడుతున్నారు, ఫాదర్ ఆఫ్ సర్జరీగా తీసుకుంటాం సుశ్రుత అని, ఇండియన్ ప్లాస్టిక్ సర్జరీ. సో ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగిందంటే మన ఇండియాలోనే పుట్టింది. దానికి కూడా ఆద్యుడు బాధ్యుడు మరి ఆరాధ్యుడు కూడా తీసుకోవాల్సింది మన సుశ్రుత గారిని తీసుకోవాలి. ఇవాళ కూడా మనకి సుశ్రుత హాల్ కూడా ఉంది. సో సుశ్రుత చేయని వైద్యం అంటూ లేదు, చేయని ప్రొసీజర్ అంటూ లేదు. అది వాళ్ళ ఆధునిక వైద్యంగా మనం తీసుకుంటున్న ఏ అవకాశాలు లేకుండా, మోడర్న్ మెడిసిన్ లేకుండా, యాంటీబయాటిక్స్ లేకుండా వైద్య రంగం అసలు ఏమీ చాలా ప్రాథమిక దశలోనే ఒక ప్లాస్టిక్ సర్జరీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎన్నో రకాల ప్రొసీజర్స్ చేసి ఇది కూడా ఒక మంచి అద్భుతమైన ఆపరేషన్లని ప్రపంచానికి తెలియజేసినందుకు ముందుగా మనం సురక్షితంగా చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉంది. శిరస్సు వచ్చి మనం దండం పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అలానే మీరందరూ కూడా ఇస్తూ ఇవాళ ఆపరేషన్ జరగబోతూ ఉంది. ప్లాస్టిక్ సర్జరీ రోజు ఈ రీకన్స్ట్రక్షన్ చేస్తానికి ఈ కంట్రాక్చర్ తీసేసేసి మామూలుగా దీనికి కూడా కొద్దిగా కంట్రాక్చర్ ఉందండి. ఇది కూడా చేస్తున్నారా, రెండు చేస్తున్నారా? పిడుగు లాంటి పెళ్ళి అనిపిస్తుంది. మరి మంచిగా చేయించుకో, ధైర్యంగా నిలబడ్డావు. మరి అంతకన్నా ధైర్యంగా ఇప్పుడు ముందు నువ్వు నీకు ఇక్కడ కోసేటప్పుడు నువ్వు కూడా అది కోసేస్తే బాగుంటుందా?
మేమంతా క్రీమ్ వేసేవాళ్ళం. దాదాపు 6 నుంచి 8 ఆపరేషన్లకి ప్లాన్ చేశారండి. ఇప్పుడు 2 ఆపరేషన్లు జరిగినాయి. ఇంకొక 4-5 ఆపరేషన్లు మధ్యాహ్నం 2 వరకు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఒక ట్రస్ట్ ఇప్పుడు మనకు ఉంది. ఇదివరకు వేరే పేరు ఉండేది. ఇప్పుడైతే మాత్రం ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్గా తీసుకొని దాని కింద మనం ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఉచితంగా చేయడానికి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా ఇక్కడ ఉచితమే. బట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎన్టీఆర్ వైద్యశ్రీ ట్రస్ట్ కింద ఈ ఆపరేషన్ అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. అలానే ఈ ప్లాస్టిక్ సర్జరీ డేలో భాగంగా, ఈ ఉత్సవాల్లో భాగంగా దాదాపు వారం రోజుల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నప్పుడు మనోళ్ళు కూడా ఒక ట్రాన్స్జెండర్ కూడా ఒక ఆపరేషన్ చేసి వాళ్ళకి ఆర్టిఫిషియల్ వెజైనా క్రియేట్ చేయడం కూడా జరిగింది. ఎస్ఆర్ఎస్ సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ గుంటూరులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. ఇంతవరకు గుంటూరు బయట కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎక్కడ జరిగినట్టు నాకు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. ఇక్కడ ఫస్ట్ టైం చేసాం. ఆ పేషెంట్ని కూడా రేపు 15వ తారీఖున వాళ్ళని కూడా మనం మీకు కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి పరిచయం చేసేసి రాగల రోజుల్లో మరిన్ని సెక్స్ మార్పిడి ఆపరేషన్లు వాటిని కూడా చేయడానికి ముందుకు వస్తారు. సో నేను ఇప్పుడు చెప్పినట్టు ప్రతి సృష్టి అయితే మీరు చేస్తున్నారు. బట్ ఏమంటా క్రీమ్ వద్దన్నా నేను సర్జరీ ఫీజు అప్పటి నుంచి మేము మర్చిపోలేదు.